సిరిసిల్ల తాలూకాలో బీసీ నాయకుడిగా అన్ని కులాల వారిని ఏకం చేసి ఒక బీసీ నాయకుడిగా పేరుగాల్చినటువంటి పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు నాగల మల్లయ్య గారి యొక్క 39వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ కుమారుడు నా అమ్మగారు గ్రంథాలయం చైర్మన్ రామల సత్యనారాయణ గౌడ్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు సంతోష్ కుమార్, సలీం గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే నాగుల మల్లయ్య గారు అంటే ఒక మంచి పేరు కలిగినటువంటి ప్రజానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి అగ్రవర్ణాల పెద్దరికాలు కానీ వాళ్ళు అణచివేస్తున్నటువంటి ధోరణిలో ఒక బీసీ సంఘాన్ని స్థాపించి దానికి అధ్యక్షుడిగా ఉండి ఎందరో యువకులకు ఆదర్శంగా నిలిచి రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలను సమీకరించి బీసీ నాయకత్వం రాజ్యాంగం ద్వారానే, రాజకీయం ద్వారానే మనం ఏది సాధించాలన్నా కూడా అనగానటువంటి వర్గాలను ముందుకు తీసుకుపోవాలన్నా కూడా రాజకీయ చైతన్యం అవసరమైనటువంటి నమ్మకం కలిగి అటువంటి యువకులందరూ కూడా ఈ పాత తాలూకాలో ప్రోత్సహించినటువంటి మాననీయులు నాగల మల్లయ్య గారు. మాకు తెలిసి మేము స్టూడెంట్ గా 7, 8వ తరగతి 10వ తరగతి అంటే వారి యొక్క స్టైల్ పాత బస్సుల నుండి వాళ్ళ ఇంటికి వచ్చి క్లబ్ దాకా పోయే వరకు ఆయన యొక్క నడక కానీ ఆ యొక్క ఆచారం వారి యొక్క విశిష్టమైనటువంటి అంటే ఆయన చూస్తూనే ఒక విధమైనటువంటి మార్పు కనిపించేది నాగల మల్లయ్య గారు. అటువంటి మనిషి ఈ యొక్క నియోజకవర్గంలో అతి తక్కువ ఓట్లతో ఒక బీసీ నాయకుడిగా సిరిసిల్ల నియోజకవర్గానికి శాసనసభ్యునిగా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా మొక్కబోని ధైర్యంతో ఎక్కడ కూడా అలసట లేకుండా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇక్కడ మేమున్నాం. బీసీ నాయకుల యొక్క రాజకీయంగా ఇంకా ముందుకు ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేసినటువంటి మాననీయులు నాగల మల్లయ్య గారు. ఈ విధంగా వారు చేసినటువంటి సేవలను, ఈ పాత తాలూకాలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను, అలాగే వారి తదనంతరం వారు మరణించిన తర్వాత వారి యొక్క జ్ఞాపకార్థం 39 సంవత్సరాలుగా వారి కుమారుడు నాగల సత్యనారాయణ గారు అన్నగారు వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులను వారికి నాగల మల్లయ్య పురస్కార్ అవార్డు ఇచ్చుకుంటూ ఎంతో మంది కళాకారులను కానీ ఇతరత్ర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఏడాది ఈ ఆగస్టు 4వ తారీఖు నాడు ఈ కార్యక్రమం చేపట్టడం, అన్నగారి యొక్క కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వామ్యం ఉండి వారి వెంట ఉండి కార్యక్రమంలో కూడా మేము తోడున్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇన్ని సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఆగకుండా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ఆగస్టు 4వ నాడు మాత్రం ఖచ్చితంగా కార్యక్రమాలు చేసి ఎన్నో మంచి అంటే ఇలా జ్ఞానపీఠ అవార్డు జరిగిన శ్రీ నారాయణ రెడ్డి గారు, సారంగపాణి గారు మరి అందశ్రీ ఇటువంటి ఎందరో మహానుభావులను ఈ యొక్క నాగల మల్లయ్య పురస్కార్ అవార్డు గ్రహీతగా ఇక్కడికి తీసుకొచ్చి అందరికి పరిచయం చేయించి వారికి ఈ యొక్క అవార్డు కార్యక్రమం చేసినటువంటి అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అలాగే సార్ మన సిరిసిల్ల బిడ్డలు ఇవాళ మన చరిత్రను ప్రపంచానికి చాటినటువంటి సిరిసిల్ల బిడ్డలకు నేను నిజంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆర్ఎఫ్ కిరణ్ గారి, సంతోష్ గారి, అలాగే నాగరాజు గారు గారి ఇవాళ మనకు ఒక గర్వకారణం. వారికి మనం ఏం
చేస్తా ఉన్నాం. మనం ముగ్గురు సైంటిస్ట్ గా ఎదిగి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి సాటిస్తున్నటువంటి మీకు నిజంగా హృదయపూర్వమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీకు ఎల్లవేళలుగా ఉండి ఇంకా మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకునేటువంటి ఆశీస్సులు ఆ దేవుడికి కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వారికి బహుకరిస్తారని చెప్పి సందర్భంగా ప్రతి సంవత్సరం మనం చూస్తూనే వారికి బహుకరిస్తారని చెప్పి సందర్భంగా ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 4వ తారీఖు నాడు ఒక మన పిల్లలకు 3 పేర్లు ప్రయత్నంగా ప్రకటించినట్టు వారికి ఈరోజు సన్మాన గ్రహీతలు వారు పిల్లలు మన పిల్లలే, మన శిశుల అందరూ కొందరు హైదరాబాద్లో కానీ కొందరు ఇక్కడ మన నివాసములు ఇలా వారికి వాళ్ళ ప్రతిభను గుర్తించి శ్రీ నాగమల్లయ్య గారి అవార్డు ఈ సందర్భంగా వారికి చేస్తా ఉన్నారు. సంతోషం. శ్రీ నాగమల్లయ్య గారి మా పెద్దనాన్న గారి పాత తాలూకాలో ఇక్కడ చాలా వారి నడవడికలో నేను 25 నుండి మా పెద్దనాన్న గారితో పార్టీలో పనిచేసినాం. అప్పటి నుండి వాటి ప్రతి కలయిక అని ఎవరైతే కళాకారులు ఉన్నారో వారికి ఎప్పుడు శిశుల కళాకారులు ఉంటే వారిని పిలిచి వారి భావాలు తెలుసుకునే వ్యక్తి శ్రీ నాగమల్లయ్య గారు. గతంలో ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఎంతో మంది ప్రతి సంవత్సరం వివిధ కళాకారులకు ఏదో రూపంగా వృధాభక్తిగా మా సత్తన్న గారు వారికి సన్మానం చేసుకుంటూ శిశులలో 4వ తారీఖు రాగానే నాగమల్లయ్య గారిని తప్పకుండా సన్మాన గ్రహీతలు శిశుల వాస్తవ్యులందరికీ తప్పకుండా చేనేత కార్మికులైంది, మున్సిపల్ కార్మికులైంది, గౌరవ కార్మికులైంది, మొత్తం శిశులలో ప్రతి ఒక్క కార్మికులకు కానీ కళాకారులకు కానీ ప్రతి సంవత్సరం శ్రీ నాగమల్లయ్య గారి గ్రహీత తప్పకుండా నెరవేర్చే సత్తన్న గారికి 39 సంవత్సరాలు ఒక తండ్రిని మర్చిపోకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్న మా అన్నగారికి నిజంగా పేరున మా కుటుంబ సభ్యులకు మా సంతోష్ కానీ మా జయబాబు కానీ వారి కుటుంబ సభ్యులకు నిజంగా రుణపడి, ఎందుకంటే వారు ఒక ఏడాది లోపలే మర్చిపోయే ఈ కాలంలో 39 సంవత్సరాలుగా మా అన్నగారు చేస్తున్న సేవ మా పరుపురానిది. మా గౌడ కులస్తులో శ్రీ నాగమల్లయ్య గారు ఒక టైగర్ అంటే ఆ కాలంలోనే బీసీ వెనుకబడిన తరగతుల అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన వ్యక్తి మా నాగమల్లయ్య గారు. పాత బస్ స్టాండ్ అంటే పోటుగడ్డ అంటే నాగమల్లయ్య గడ్డ. ఆ గడ్డ మీద మాకు జన్మించిన మా నాగమల్లయ్య గారి స్ఫూర్తితో మేమందరం గౌడ సోదరులం ఈనాడు ఇలా ఉన్నామంటే వారు సేవలు అందించిన మా గౌడ సోదరులందరూ అప్పుడు పాత తాలూకాలో ఉన్న గౌడ సోదరులందరికీ ఒక స్ఫూర్తిగా శ్రీ నాగమల్లయ్య గారు ఉండేవారు. ఇప్పటికీ కొన్ని క్షణాలు మర్చిపోయి క్షణాలు ఇప్పటికీ యాదగలుగుతూ ఉంటాయి. అందులో భాగంగా మా అన్నగారు ఈ కార్యక్రమం చేసినప్పుడు అప్పుడు నెరవేర్చుకుంటాం. కాలేజీలో మా మిత్రుడు గడ్డ నరసయ్య గారు కాలేజీలో ఉన్నప్పుడు చూద్దాం మా నోరుగా పోయి నిజంగా అప్పుడు వారి ఒక స్ఫూర్తి ఇనాగ్రేషన్ కాలేజీ ఇనాగ్రేషన్ వాక్యంకు నాగమల్లయ్య గారు 75లో ఎమ్మెల్యేగా ఓడిపోయాక కూడా మా అందరి లోకపోయి నరసయ్య గారు అగ్రికల్చర్ దగ్గరికి మినిస్టర్ సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా అగ్రికల్చర్ దగ్గర ఉన్నప్పుడు ఆయన చాంబర్లోకి పోయితే మల్లనామని అమ్ముకునే వ్యక్తి వెంకటస్వామి కానీ అగ్రికల్చర్ కానీ అప్పటి మంత్రులు ఆప్యాయంగా పిలిచి మల్లన్న గారు శిశులకు మీరు విషయంలో సిహెచ్ రాజశేఖరరావు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పటికీ నాగ మల్లన్న గారు అధికారంలో 75లో చెన్నారెడ్డి గవర్నమెంట్లో మంత్రుల నాగమల్లయ్య గారు పెద్దపీట వేసి ఓడిపోయినప్పటికీ ఇన్ఛార్జ్ ఆయనే ఉన్నాడు. కాబట్టి అప్పుడు రామచంద్రరావు గారు ఒక పెద్ద మంచి కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆయన తీసుకొని వచ్చి శిశుల కాలేజీలో జూనియర్ కాలేజీలో నేను అధ్యక్షుడిగా విరాళాలు తెలిసినప్పుడు అప్పుడు భద్రాచలం సెక్రటరీగా ఉండే మా మిత్రుడు. కానీ ఆనాటి కాలం ఇప్పుడు ఇలా లేదు. ఆనాడు ఎంత వైభవంగా అంటే అప్పటి వైభవంగా మనకు కన్నుల పండుగ ఇప్పటికీ మా కనుమూలు మా ఫోటోలు ఉన్నాయి మా మిత్రులు భద్రాచలం దగ్గర. నిజంగా అదొక మన అదృష్టంగా భావిస్తూ వారి సేవలను మామూలుగా మర్చిపోలేకపోతున్నాం. వారి ప్రతి సంవత్సరం మా అన్నగారు జ్ఞాపకం ఈ వారి తాలూకా పాత తాలూకా మొత్తం ఇప్పటికీ నెరవేర్చుకుంటూ అందరూ ఆగేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మా అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవుకుంటాం. వాస్తవ్యులు
మరి ఇంజనీరింగ్ విభాగంలో మన సిరిసిల్ల పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళని ఈరోజు సన్మానించడం జరుగుతుంది. అదేవిధంగా మరి నేను కూడా 82లో జూనియర్ కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా ఇనాగ్రేషన్ ఫంక్షన్కు ఇది మా బాడీ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కూడా ముద్ర శంకరయ్య గారు, నాగుల మల్లయ్య గారు వీళ్ళందరూ కూడా మా ఇనాగ్రేషన్ ఫంక్షన్ అంటే మీకు గెలిచిన తర్వాత ఫస్ట్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్కు పిలవడం జరిగింది. అప్పుడు నేను అధ్యక్షుడిగా అప్పుడు నేను నుండి అప్పుడు నాగుల మల్లయ్య గారు కానీ ప్రకా నారాయణ గారు కానీ వీళ్ళందరూ కూడా అప్పుడు పెద్ద మనుషులు. నాగుల మల్లయ్య గారింటికి ఇప్పుడు ఎస్సీలు కానీ పోయేలు కానీ వీళ్ళందరూ కూడా మాగోళ్ళు మాదిగోళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వచ్చేవారు. నేను కూడా చిన్నగా ఉన్నా వాళ్ళు ఎవరు వేయలేదు. అయితే అప్పుడు ఎక్కడో కొట్లాట జరిగింది. ఆ కొట్లాట గురించి నాగరామల్లయ్య గారికి పోవడం జరిగింది. నాగరామల్లయ్య గారు ఏమన్నారు తెలుసా, తండ్రి తాగా బేకు నేను చిన్నపిల్లగా ఆడుతున్నా అంటే వేయనే బేకు దెబ్బలు కూడా తాగా అనడం జరిగింది. కొట్టిన వాళ్ళ కష్టపడి దెబ్బలు కూడా తాగా అని చెప్పి అందరిని కొట్టు తిట్టుతుండే. అప్పుడు నేను చిన్నపిల్లగానే అలా ఎంబడి పోయినండి. కాబట్టి ఆయన గురించి నాకు తెలిసిన 4 ముచ్చట్లేవో చెప్పడం జరిగింది. వారికి 39వ అవార్డు గ్రహీతలకు కూడా ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది. ఆయన ప్రతి సంవత్సరం కూడా మరి అన్నగారు వర్ధంతి సభ జరిపించడం జరుగుతుంది. ఆయనకు మరి ఇంకా కూడా 39 కాదు ఇంకా 39 మందికి అవార్డు గ్రహీతలను కూడా ఎన్నుకోవాలని నాగల సత్యనారాయణ గారిని ఆ దేవుడు మంచిగా చూడాలని చెప్పి తెలియజేస్తూ పోయిస్తున్నాను. అయితే నేను ఎందుకు ఎక్కానంటే నేను కూడా మా సంతుతో నేను శ్రీధర్ బాబు ఉన్నప్పుడు ఈ అవార్డు తీసుకున్నాను. ఇంటర్నేషనల్ ప్లేయర్గా నాకు అప్పుడు తెలిసి నాకు నవలమల్ల అవార్డు తీసుకున్నా కాబట్టి నాకు ఇంత గర్వంగా అందుకే ఒకంత గర్వంగా చెప్పాలని అనుకున్నా. ఎందుకంటే ఆ అబ్బాయి అన్ని రాసి వచ్చాడు. నేను చాలా చిన్నాను కదా, కనబడ తొందరగా, అందుకని నేనే చెప్పుకునేది ఏం కదా అని ఆ అవార్డు నేనే తీసుకున్నా అని నాకు చాలా సంతోషమైంది. అందుకని నేను చెప్తాను అడిగి తీసుకొని చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరు కూడా నాకు వచ్చింది తెలియదు కదా, నేను కూడా తీసుకున్నాను అవార్డు. చాలా సంతోషం. సంతు అందరికి కూడా నాగ సత్యాన్న గారి అందరికి నేను రుణపడుతాను. థ్యాంక్ యూ నాకు. ప్రతి ఏటా నిర్వర్తించినటువంటి ఈ వేడుకలు అందులో భాగంగానే ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. సిరిసిల్ల అంటేనే మల్లన్నగా ఒక పేరు తీసుకున్నటువంటి వ్యక్తి, పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నేను ఎప్పటికీ నేనున్నానని ముందుండే వ్యక్తిగా మల్లన్న ఆపద వచ్చిందంటే ఏదో కుటీరాపోరనే వ్యక్తి కాదు, తనే స్వయంగా వచ్చి నేనున్నాను అని ముందుండే వ్యక్తి మల్లన్న గారు. అలాంటి వ్యక్తి వారికి ఉమ్మడి జిల్లాలోనే బీసీ నాయకుడిగా అడ్డుగా ఉంటారు. వారికి 1977లో టికెట్ వచ్చి దురదృష్టవశాత్తు అందరూ ఉన్నత వర్గాలు ఈ యొక్క మల్లయ్య గెలిచినట్టయితే మా ఆటలు సాగమనే ఉద్దేశంతో వారందరూ ఏకమై ఆ రోజు ఓడించినటువంటి వైరం. కాకుంటే మనకు ఒక ఆనాటి నుండి బీసీ నాయకుడు ఎమ్మెల్యేగా ఉండి సిరిసిల్ల ప్రాంతానికి ఇప్పటి వరకు ఒక ఆశాజ్యోతిగా ఉండేవారు. ఈరోజు ముఖ్యంగా మన సిరిసిల్లకు గర్వకారణమైనటువంటి మా యొక్క మిత్రుడి పుత్రులు ఆడెపు కిషన్ గారు, ఆడెపు సంతోష్, నాగరాజు గారు మన సిరిసిల్ల పేరు ప్రఖ్యాతులను ప్రపంచంలో చాటి చెప్పినటువంటి వ్యక్తులు. వారికి ఇక ముందు కూడా భవిష్యత్తులో ఇంకా రాణించాలని, వారి పేరు ప్రఖ్యాతులు ప్రపంచంలో ఇవ్వాలని కోరుతూ ముగిస్తా ఉన్నాను.
39వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసినటువంటి కళాకారులకు కానీ మేధావులకు కానీ కవులకు కానీ ప్రతి సంవత్సరం వారిని స్మరించుకుంటూ వారు స్వతహాగా కళాకారులు కాబట్టి ఆ వర్ధంతి సందర్భంగా ఒక 39 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈనాటి సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు నాలుగు సత్యనారాయణ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు. ఈనాటి ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మన రాజన్న సిరిసిల్ల జిల్లా గడ్డ వేములవాడ గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బీసీ ముద్దుబిడ్డ అన్న ఆది సీనన్న గారు. ఈరోజు పురస్కారం అందుకుంటున్నటువంటి విక్రమ్ 1 కార్యక్రమంలో మన సిరిసిల్ల ప్రతిభ చాటినటువంటి ముగ్గురు యువ ఇంజనీర్లు మన సిరిసిల్ల పట్టణ వాసులు కావడం ఇద్దరు, ఇంకొకరు వారి ఇద్దరు ముగ్గురు కూడా స్వతహాగా అన్నదమ్ములు కాబట్టి ఆ ముగ్గురు మరి యొక్క పేరు ప్రతిష్టలు సిరిసిల్ల పేరు ప్రతిష్టలు దిశలో వ్యాపింపజేసినటువంటి ముగ్గురు యువ ఇంజనీర్లు ఆడపు కిరణ్, సంతోష్ కుమార్, నాగరాజు గారులకు అడుప వారికి ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ పెద్దలు చప్పదని ప్రకాష్ గారు, గురు నారాయణ గారు, ఇతర మన కుల సంఘాల అధ్యక్షులు, అన్ని కులాలకు సంబంధించినటువంటి, ఎందుకంటే నాగుల మల్లన్న గారు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ అనేటువంటి మనం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇచ్చేటువంటి స్లోగన్కు ప్రతిరూపంగా ఉన్నటువంటి నాగుల మల్లన్న గారి వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి కూడా సోదరులు సోదరిమణులు పాత్రికేయ మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ సందర్భంగా సత్యనారాయణ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఎవరు కానీ సమాజంలో తండ్రి చనిపోయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు గుర్తుపెట్టుకుని 3వ సంవత్సరం మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో 39 సంవత్సరాలుగా వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ కళాకారులుగా వారు చూపించినటువంటి సామాజిక స్పృహతో పాటు కళారంగాల్లో వారు చూపించినటువంటి వాటిని ఆదర్శంగా తీసుకొని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇప్పుడే సలీం గారు చెప్పినట్టుగా అనేక మంది కవులు కళాకారులు మేధావులందరికీ కూడా ప్రతి సంవత్సరం సత్కరించుకొని సముచితమైనటువంటి ఈ సమాజంలో కూడా వారు ఉన్నారు అనేటువంటి విషయంలో మరి మల్లన్న గారు కూడా ఏంటంటే సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. ఆనాడు ఈనాటి జిల్లా ఆనాడు తాలూకా నాగుల మల్లన్న గారు మొదటి నుంచి కూడా ఎస్సీ మైనారిటీలకు నాయకత్వం వహించి ఈ సిరిసిల్ల గడ్డ మీద బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేసినటువంటి పెద్దలు నాగుల మల్లన్న గారితో నాకున్నటువంటి అనుబంధం, నేను చిన్నవాడిని అయినప్పటికీ కూడా ఆనాడు వారు ఏర్పాటు చేసినటువంటి తాలూకా బీసీ సంఘం వారు ఏర్పాటు చేసినప్పుడు తాలూకా యువజన బీసీ సంఘం ఏర్పాటు చేసి వారు వెంట ఉండి అనేక కార్యక్రమాలు చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇప్పుడే మా సోదరులు మన బుర్ర నారాయణ గారు గుర్తు చేసినట్టుగా వారు ఈ ప్రాంత అభివృద్ధి కూడా వారు 78లో శాసనసభ్యులుగా గెలుపొందినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బీసీ సంఘాల అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి అనేక సేవలు అందించినటువంటి మహనీయుడు మల్లన్న గారు. అందులో భాగంగానే మా మిత్రుడు బుర్రనారాయణ గారు భద్రాచలం గారు ఇక్కడే సాక్షిగా ఉన్నారు. పాలిటెక్నిక్ కళాశాల ఉద్యమాన్ని ఆనాడు మేము చేపట్టినాం. పాలిటెక్నిక్ కళాశాల ఉద్యమాన్ని చేపట్టినప్పుడు అనేక అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా అడ్డంకులన్నీ అధిగమించి గౌరవ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు మరి సిరిసిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో అంతకుముందు హైదరాబాద్ గారు సాంకేతిక విదేశాంగ మంత్రి గారు కానీ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి రామచంద్రారెడ్డి గారు వచ్చినప్పుడు కానీ తర్వాత ఇంకా మన ఆంధ్రాకి సంబంధించిన ఒక మంత్రి వీరమాసినేని వెంకటనారాయణ ఒక మంత్రిగా ఉండే వారు వచ్చినప్పుడు కానీ అనేక విజ్ఞప్తులు ఇచ్చి ఉద్యమాలు కూడా చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆనాడు పాలిటెక్నిక్ కళాశాల సాధించాలంటే మరి మనకు పబ్లిక్ కంట్రిబ్యూషన్ అనేటువంటి కంపల్సరీ ఉండే. ఆ పబ్లిక్ కంట్రిబ్యూషన్ చెల్లించాలంటే ఇది కార్మిక గడ్డ కాబట్టి మరి ఎక్కడి నుంచి మనం నిధులు సమకూర్చాలనేటువంటి ఈ సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి తాలూకాలో ఉన్నటువంటి పెద్దలందరితో ఒక కమిటీ వేసి నిధులు సమకూర్చడానికి ఎట్లా చేద్దామని ఆలోచన చేసినప్పుడు పెద్ద నాగుల మల్లయ్య గారు ఒక సూచన చేసింది. ఆనాడు ఈ
ఈ తాలూకాలో ఉన్నటువంటి ఏదైతే మన తాటివనాలకు కీటవనాలకు ఎక్సైజ్ శాఖ చెల్లించేటువంటి అట్టెమాలి అనేటువంటి ఉంటుండే అప్పుడు ఆ ఏదైతే నిధులు ఉన్నాయి మనకు ఆ నిధులను పబ్లిక్ కంట్రిబ్యూషన్ కింద గవర్నమెంట్ చెల్లిస్తే పబ్లిక్ కంట్రిబ్యూషన్ గా మరి ప్రభుత్వం మనకు పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేస్తారని సలహా ఇచ్చినప్పుడు మరి దాన్ని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి పెద్దల నుంచి ఫోన్లు చేపించి ఆ నిధులు సమకూర్చి పాలిటెక్నిక్స్ కళాశాలను సాధించుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ విధంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఒక చైతన్యవంతమైనటువంటి మార్గదర్శిగా ఉంటూ ఈ ఎస్సీ బీసీ మైనారిటీ లోపల ఒక చైతన్యాన్ని నింపి ఒక ఐకమత్యాన్ని నింపినటువంటి మహానుభావులు మల్లన్న గారు. అని వారికి ఒక కళ ఉండే, అంటే కోరిక ఉండే, ఆశ. ఈ గడ్డ నుంచి మన బీసీ బిడ్డ శాసనసభ్యులు కావాలనేటువంటి ఆలోచన, మరి ఆశ, తర్వాత ఆశాభావం, ఆసక్తి ఉన్నప్పుడు ఏమైంది? 78లో నేనే పోటీ చేయాలని కాదు, మొదలు పెద్దలు సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి మెజార్టీ ఉన్నారు కాబట్టి ఆనాడు ఉన్నటువంటి రుద్రశంకరయ్య గారిని కూడా పిలిచి, మరి శంకరన్న మీరు పోటీ చేయండి బాగుంటుంది అంటే ఎవరు కూడా ముందుకు రానటువంటి సందర్భంలో మరి చెన్నారెడ్డి గారు అప్పుడు మల్లన్న గారిని క్యాండిడేట్ గా డిక్లేర్ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పటికీ కూడా అదే ఆనాటి కళను నెరవేర్చినటువంటి మన ముద్దు బిడ్డ ఆదిశీనన్న గారు, అంటే మల్లన్న గారు చనిపోయి వారి ఆత్మ ఎక్కడుందో కానీ వారి యొక్క ఆశయ సాధనలో, వారి యొక్క ఆనాటి దృఢమైనటువంటి సంకల్పంతో ఈనాడు మన వెంకవాడ గడ్డ మీద బీసీ బిడ్డ ఎమ్మెల్యే ఎగరవేసినట్టే ఒక మనకు స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ మరి వారు చూపినటువంటి బాటలో నడుస్తూ వారు చూపినటువంటి ఏదైతే వారికి ఆలోచన విధానం ఉండేనో, ఎస్సీ బీసీ మైనారిటీల యొక్క అభ్యున్నతి ఏదైతే ఉండేనో వారి యొక్క ఆ బాటలో నడిచినప్పుడే మనం వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ బాటలో అందరం పయనించి నేటి తరానికి కూడా ఈ యొక్క తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి మమకారాన్ని ఈ కార్యక్రమాల ద్వారా ఏం చేస్తుంది? తల్లిదండ్రుల పట్ల మమకారం, కృతజ్ఞత భావం, అంటే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో మరి తల్లిదండ్రులకు భక్తి భావాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం నిలుస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి మరి పెద్దలు సత్తర గారికి, మరి కమిటీ కన్వీనర్ మా సలీబాయి గారు, తర్వాత సంతోష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మల్లన్న గారిని మరోసారి స్మరించుకుంటూ, ఎందుకంటే వారితో నడిచి వారు పెట్టినటువంటి పాలిటెక్నిక్ కళాశాల కమిటీ కానీ ఇతర విద్యా కమిటీలో కానీ ఇప్పుడు మన బీవై నగర్ ఏదైతే ఉందో ఆనాడు కార్మిక క్షేత్రమైనటువంటి క్షేత్రంలో గౌరవ ఆనాడు అపోజిషన్ శాసనసభ్యులు రాజేశ్వరరావు గారు ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ అందరూ కూడా పేదవాళ్ళకి గుడిసెలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, వేరే వేరే ప్రాంతాల నుంచి నేత పరిశ్రమ మీద ఆధారపడి ఇక్కడికి వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ కూడా నివాస స్థలాలు ఇప్పించాలి, మరి స్థలం లేదు అనేటువంటి ఆలోచన చేసినప్పుడు మరి ప్రధానమైనటువంటి మనకు ఉత్త చెరువు అది ఊరికంతా కూడా మనకు భూగర్భ జలాలు అందించేటువంటి చెరువు అయినప్పటికీ కూడా ఆనాడు మరి ఆ చెరువును ఖాళీ చేసి ఇప్పించడంలో కూడా ప్రముఖ పాత్ర వహించినటువంటి నాగల మల్లన్న గారి ఆధ్వర్యంలో ఆనాడు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉత్తరశేఖరయ్య గారు, కొండశేఖరయ్య గారు, వెంకటేశ్వర సేన్, తర్వాత ఇతర బుచ్చిరెడ్డి గారు, వెంకటరెడ్డి అందరూ కూడా ఒక కమిటీ వేసి ఈనాడు ఉన్నటువంటి ఆ వివైనలో అన్ని ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆ కమిటీలో కూడా నన్ను సభ్యులుగా పెట్టి అప్పుడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అదే పరంపరలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఇళ్ల స్థలాల పట్టాలు కానీ ఇందిరా బిల్లు కానీ అదొక స్ఫూర్తిదాయకంగా నిలిచిందనడానికి సందర్భంగా గుర్తు చేస్తూ వారిని స్మరించుకుంటూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆదిశీనన్న ఇంకా ముందు కూడా అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి నాగలో మల్లన్న గారి కళ ఇంకా ఫలించాలి అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మనందరి తోడ్పాటు కూడా మనందరి ప్రేమానురాగాలు కూడా సీతానదిలో ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పెంపుడు పిల్లలకు సంతోషం, పిల్లలకు నాగరాజు ముప్పటికి కూడా బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ రాజరాజేశ్వర స్వామి వారి దీవెనలు ఇచ్చి మరి ఇంకా ముందు మంచి భవిష్యత్తు ప్రసాదించాలి. వారు పెట్టి వారి కంపెనీ కూడా పెట్టిందని చెప్పి మీరు సెలెక్ట్ అయిన రోజే నాకు ఒక ఫోన్ కూడా వచ్చింది మా మిత్రులతో హైదరాబాద్ నుంచి, మరొక కంపెనీ కూడా పెట్టిండ్రు అనే విషయాన్ని, ఆ కంపెనీ కూడా మంచి బ్రహ్మాండంగా కొనసాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీకు మరో శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం పెద్దలు ధన్యవాదాలు. Life changes the moment you make a new, congruent and committed decision. After serving at DRDO for 10 years, he joined Skyroot
Aerospace. Today, with your 15 years of professional experience, he continues to contribute to India's rapidly growing private space program, inspiring young minds to dream big, work hard, and serve the nation with dedication. His remarkable achievements bring pride to his parents, wife Mrs. Supriya, children Ravindra Sai and Parni. Felicitations to everyone son of Srisila from classroom dreams to India's space mission. Dreams come, become reality through dedication, perseverance and hard work. Today we are delighted to our Aurora College, Bongir, has achieved remarkable success through determination and continuous learning. Opportunities don't happen, you create them. Indeed you did, brother. His accomplishments bring great pride to his parents, Mr. Adupa Ramesh and Mrs. Varta. His sister Mrs. Adupa Kirti and wife Mrs. Venu Anusha. And his children Adupa Nihan Gautam and Adupa Rudransh Gautam. Dear Mr. Adupa Santosh Kumar, your achievements inspire our students to dream big and work hard. Congratulations on your outstanding achievement. We wish you continued excellence as you contribute. వినయంతో కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. నా సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అందించిన స్కైరూట్ యాజమాన్యానికి మరియు నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సన్మానం కేవలం నాకు మాత్రమే చెందినది కాదు, నాతో కలిసి పనిచేసిన సహచరులు, నన్ను ప్రోత్సహించిన పెద్దలు, నా కుటుంబ సభ్యులు మరియు ప్రతి అడుగులోనూ నన్ను నమ్మి సహకరించిన అందరికీ కూడా ఇది చెందుతుంది. మనం చేసే ప్రతి పని సమాజానికి ఉపయోగపడాలి అనే భావనతో నేను నా బాధ్యతలను నిర్వర్తించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాను. ఈ గౌరవం నాకు మరింత బాధ్యతను గుర్తు తెస్తుంది. భవిష్యత్తులో కూడా ఇదే అంకిత భావంతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాను. ఈ విలువైన గుర్తింపును మరోసారి హృదయపూర్వకంగా స్వీకరిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మా తాత పేరు అడప అచ్చప్ప. సో తను ఇవాళ చాలా సంతోషపడి ఉంటాడు. నా వల్ల సత్యనారాయణ గౌడ్ గారికి ఈ పురస్కారం ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. సో సాధించడం అనేది ముఖ్యం కాదు, సాధించింది ఇక్కడ గర్వంగా మమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచి గుర్తించడం కూడా ముఖ్యం. అది సిద్ధిగా నుంచి మన సత్యనారాయణ గౌడ్ గారు ఇలా ఉండడం చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ. ఈరోజు కీర్తిశేషులు బీసీల పక్షపాతిగా 4 దశాబ్దాల క్రితం ఎన్నుకోబడ్డటువంటి నాగుల మల్లయ్య గారి 39వ జయంతి సందర్భంగా ఈరోజు అది పురస్కార అవార్డులు ప్రతి ఏటా కూడా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతంలో సామాజిక సేవలు, సాంఘిక సేవలు, కళలు, కవులు, ఇప్పుడు సైంటిస్టులకు సంబంధించినటువంటి ఇంజనీర్లకు సంబంధించి కూడా ప్రతి సంవత్సరం పురస్కారాలను ఏర్పాటు చేసి వారి జ్ఞాపకాలను తల్లిగా వారి కుటుంబ సభ్యులు దాచుకోవడమే కాకుండా వారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ తరంకు స్ఫూర్తిని నింపే విధంగా అందించే క్రమంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. ఈ సందర్భంగా నాగుల సత్యనారాయణ గౌడ్ గారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ ఈరోజు నాగుల మల్లయ్య గారి పురస్కార అవార్డును అందుకుంటున్నటువంటి యువ సైంటిస్టులుగా, యువ ఇంజనీర్లుగా ఏ పేరుతో పిలిచినప్పటికీ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే విధంగా
రాకెట్ నిర్మాణంలో బాధ్యులుగా ఉన్నటువంటి సంతోష్ కుమార్ గారు, కిరణ్ గారు, నాగరాజులకు ఈరోజు మనం సన్మానం చేయించుకోవడం అంటే ఓవైపు నాగుల మల్లయ్య గారి యొక్క జీవిత చరిత్రను ఇంతకుముందు నర్సయ్య గారు మాట్లాడినప్పుడు చెప్పిన విధంగా బీసీల పక్షపాతిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అండగా నిలబడేటువంటి క్రమంలో ఆ రోజే తాలూకా స్థాయి ఉద్యమాలు నడిపేటువంటి సందర్భం, వారి యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకునేటువంటి క్రమంతో పాటు ఈ తరానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మనం శాల్వా ద్వారా సన్మానం చేసే క్రమంలో వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులు వారిలాగే దేశానికి సేవ చేసేటువంటి పెద్ద పెద్ద బాధ్యతలు అందుకోవడానికి ఒక అవకాశం ఏర్పడే విధంగా ఒక సామాజిక బాధ్యతగా కూడా ఈ అంశాన్ని మనం చూడడానికి అవకాశం ఉండే సందర్భం. ఈరోజు ఆధునిక ప్రపంచంలో ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయి ప్రపంచ నలుమూలలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వార్తా రూపంలో తెలుసుకునేటువంటి అవకాశం ఇచ్చేటువంటి రాకెట్ లాంటి ఆకాశం నుంచి కూడా మన దేశాలు నలుమూలలో చంద్రులలో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి అలాంటి రాకెట్లో పంపడంలో విక్రమ్ సంబంధించిన అంశంలో మన జిల్లాకు సంబంధించినటువంటి ప్రతిభ యువ ఇంజనీర్లు పాల్గొనడం అభినందనీయం. వారికి ఈరోజు మనం ఇక్కడ సన్మానం చేసుకోవడం అంతకంటే మించి మరో సంతోషకరంగా, ఎందుకంటే వారిని చూసి మరొకటి స్ఫూర్తిగా ముందుకు ఉండేటువంటి అవకాశంగా భావించవచ్చు. ఈ రెండు అంశాలుగా నేను విడదీసి ప్రయత్నం చేస్తా ఉన్నాను. నావుల మల్లయ్య గారి గురించి కూడా నేను తెలుసుకునే సందర్భం 78లో ఎమ్మెల్యేగా పోటీ చేసే క్రమంలో కొంచెం నేను 7వ తరగతి చదువుతున్న సందర్భం 82 నా ఎస్ఎస్సి. ఆ తర్వాత తరంలో బీసీల పక్షాన నిలబడినటువంటి గట్టిగా ఎవరైనా ఉన్నది ప్రాంతంలో అంటే నావుల మల్లయ్య గారు చెప్పిన మాట చెప్పినప్పుడు వారు చేసినటువంటి కార్యక్రమాలు గతంలో కూడా వారి ఇదే సంవత్సరం ఆగస్టు 4 నాడు కూడా మనం మాట్లాడుతున్న సందర్భంలో అలాంటి మహనీయుల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రాంతంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యొక్క అభివృద్ధి కోసం పాటుపడే కార్యక్రమంతో పాటు వాళ్ళ పక్షాన గుర్తుకు కావాలని చెప్పినటువంటి లక్ష్యంలో ముందుకు పోయి ఈరోజు సఫలం కావడం, ఇదే జిల్లాలో ఉన్నటువంటి నిర్వహించిన శాసనసభ్యులుగా గెలుపొందిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు మనం తీసుకుని మీరు చూస్తున్నారు. ఈరోజు ధార్మిక కార్యక్షేత్రమైనటువంటి లేదా కార్మిక ధార్మిక క్షేత్రంగా ఏ విధంగా వారి నూతన జిల్లాను పిలిచినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్గాల అభివృద్ధి కోసం రైతుల అభివృద్ధి ఆధ్యాత్మికంగా కూడా పెంపొందం చేసేటువంటి క్రమంలో మనం అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చి మనం ఈ ప్రాంత ప్రజల మధ్య మమేకం సందర్భం కూడా ఈ గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదల పెళ్లిది ప్రజా పాలనలో పేద ప్రజల కట్టగా నిలబడి కార్యక్రమం చేస్తారు. ఈరోజు యువ ఇంజనీర్లు ఉన్నటువంటి ఇలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఉన్నటువంటి మట్టిలో మాణిక్య అంటున్నాం. అంటే పేదలలో కూడా ప్రతిభావంతులైనటువంటి వారు ఉన్నా వారికి అవకాశాలు రాకపోవడం వల్ల వారు ఉన్నత చదువుకోలేకపోవడం వల్ల అనేక మంది ఉపాధి నిలిచిన ముంబై భీమండి ఆ తర్వాత గల్ఫ్ దేశాలు పరిశీలిస్తున్న సందర్భంలో అలాంటి ఉన్నతమైన చదువులు పేద వర్గాలకు పేదలు కూడా ఎస్సీ బీసీ మైనారిటీ అందాలని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం తీసుకురావడం వల్ల అనేక మంది ఉన్నతమైనటువంటి చదువుకొని అనేక మంది ప్రతిభావంతులు ఈరోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా మనకు కనిపిస్తున్న సైంటిస్టులుగా కనిపిస్తున్నటువంటి సందర్భం అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం మనం తీసుకుని వచ్చిన సందర్భం. అంటే ఇంజనీర్లకు సంబంధించినటువంటి అంశమే కాకుండా చదువుకున్న వారందరికీ కూడా చక్కటి ఉద్యోగాలు కల్పన కూడా చేయాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా ఈ ప్రపంచంలో మంచి చెడు విశేషణ జ్ఞానం తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన చదువుకోవాలని చెప్పినటువంటి ఆలోచనతోటి విద్యపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకోండి, విద్యను అందరికీ అందివ్వాలని ఈరోజు ఈరోజు రుద్రగిరిలో అడ్వాన్స్డ్ ఎకనామిక్ సెంటర్ అనేటువంటి కాలేజీని ఈరోజు పనులు ప్రారంభం చేసుకుని మీ దగ్గర రావడం కాస్త ఆలస్యమైంది. గతంలో 80వ దశకంలో ఐటీఐలో సీట్ వచ్చింది ఉద్యోగం పక్కా అనేటువంటి సందర్భం, పాలిటెక్నిక్ సీట్ వస్తే ఉద్యోగం పక్కా అనేటువంటి సందర్భం. అలాంటి ఐటీఐని అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్గా మార్చి రతన్ టాటాతో 4,000 రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ ఒప్పందంతో
ఈరోజు మన ప్రాంతంలో తంగలపల్లి జరుగుతుంది. పాత ఐటీ కొత్తగా ఏటీస్ చేసి నూతనంగా మరో ఏటీస్ కావాలన్న ఉద్యోగులు తీసుకున్నటువంటి సుమారు 45 కోట్ల 15 లక్షల రూపాయలు ఈరోజు మంత్రి వివేక్ వెంకట సాగుతున్న మనం ప్రారంభించాం. దీనివల్ల 7 కోర్సులు అందుబాటులో వస్తుంది. 288 మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కొత్తగా ఏర్పడుతుంది. ఆల్రెడీ ఉన్నటువంటి తంగలపల్లికి అదనంగా దాంతోపాటు ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ప్రతి నియోజకవర్గంలో ఇచ్చే క్రమంలో సుమారు 20 ఎకరాలలో 200 కోట్లతో వేమూరు దగ్గర కూడా ఒకటి మనం నిర్మాణించారు. 25,000 మంది పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకోవడానికి కోసం. అంటే ఆ రోజు నాగుల మల్లయ్య గారు ఏదైతే బీసీల పక్షాన పోరాడిందో వీళ్ళందరూ అణగారిన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి వారికి ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా కూడా చేపట్టిన కార్యక్రమం అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ముందుకు పోయే క్రమంలో ఈరోజు పేదలకు అండగా నిలబడేటువంటి ప్రభుత్వాలు ఎప్పుడైనా వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం హయాం ఉన్నప్పుడే ఆనాడు రాజశేఖర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు విద్యను నూతన విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని చెప్పాలి. ఈరోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మన దగ్గర, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. వాటిలాగానే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పి ఈరోజు 1500 మంది డే స్కాలర్స్ ఉండే విధంగా ఈరోజు కార్యక్రమాలు రూపొందుకుంటే మన దగ్గర కూడా ఈరోజు శిక్షణలు కూడా ఒకటి, అదేవిధంగా వేమూరు కూడా ఒక ప్రాంతంలో స్థలాన్ని ఎంపిక చేసిన అక్కడ కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కూడా మనకు రాబోతా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా పేద వర్గాలకు ఉన్నతమైన చదువులు అందుకోవడానికి కోసం చేసేటువంటి కార్యక్రమాలు. ఈరోజు ఎస్సీ గురుకులం, ఎస్టీ గురుకులం, బీసీ గురుకులం, మైనారిటీ గురుకులం, ఈ గురుకులాలు చదువుతున్న పిల్లల కోసం కూడా నాణ్యమైన విద్యనే కాదు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పని కాస్మెటిక్ ఛార్జ్ 200% నుంచి 40% గైడ్ ఛార్జ్ పెంచి 3 మాసాలకు సంబంధించినటువంటి మెనూని ఈరోజు ముందుగానే మనం షో చేస్తా ఉన్నాం క్యాలెండర్ రూపంలో. అంటే పిల్లలు కౌమార దశలో ఉండి పెరుగుతున్నటువంటి పిల్లల వారికి కూడా చక్కటి భోజనం అందివ్వాలని చెప్పినటువంటి లక్ష్యంతో పాటు దాని మీద విద్యను అందించి ముందుకు పోయే క్రమంలో పేద పిల్లలకు సంబంధించి కూడా అందరికీ నిలబడినటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఇలాంటి యువ ఇంజనీర్లు కానీ, యువ సైంటిస్టులు కానీ, యువ డాక్టర్లు కానీ అనేక మంది తయారవుతున్న సందర్భంలో స్కిల్ పేద పిల్లల్లో ఉన్నటువంటి గుర్తించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందన్నమాట చెప్పే ప్రయత్నం చేస్తూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చురుకైన యువక నాయకుడిగా పనిచేసినటువంటి నాగుల మల్లయ్య గారి గురించి ఇప్పుడే నరసన్న గారు చెప్పినట్టుగా అప్పుడు నాకు ఖచ్చితంగా చెప్తాం. వయసులో నేను అన్నాన్ని పిలిచేవాడిని మా నాన్న ప్రతినిత్యం కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో ఎవరి విపత్తు వచ్చినా వారి పక్షాన నిలబడడానికి కోసం చేసే ప్రయత్నం తప్ప ఇంటి దగ్గర ఎప్పుడు కూడా ఇంటి పట్టు ఉండే సందర్భం లేకుండా పేద ప్రజల కోసం పోరాటం చేసే సందర్భం ఈరోజు. అంటే ఈ రోజులో అంతగా బూర్జువాల యొక్క వ్యవస్థ పరిపాలన లేకుండా ఈ కాలంలో ఆ కాలంలో బూర్జువా పెద్దదారి వ్యవస్థ వైపు నడుస్తున్నప్పుడు వారికి వ్యతిరేకంగా నూతన ప్రజాస్వామ్య విప్లవం ద్వారానే ఈ ప్రాంతాన్ని న్యాయం జరుగుతుంది. ఎస్సీ బీసీ మైనారిటీ విప్లవ సంస్థలు వస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి బీసీలకు ఎస్సీ పక్షం నిలబడినటువంటి నాగుల మల్లయ్య గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఆలోచన విధానం వారి పార్టీ ముందుకు పోవడం కోసం చేసే ప్రయత్నంలో మనం బీసీలందరూ కూడా సక్సెస్ఫుల్ కావాలని చెప్పినటువంటి మాట అనేక సందర్భం చెప్పుకున్నటువంటిది ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ నాగుల మల్లయ్య గారికి ఈ సందర్భంగా నా వైపు నుంచి కూడా నివాళులు అర్పిస్తూ వారి ఆలోచన విధానం తీసుకొని ముందుకు పోతా ఉన్నాడు వాటి సందర్భంగా చెప్తూ నర్సన్ అన్నట్టుగా నాకు అన్నట్టుగా నాకు వచ్చిన అవకాశం చాలా ఈ ప్రాంతంలో అసలు బీసీ బిడ్డకు చట్టసభలో అవకాశం ఉంటుందనేటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు నేను అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి ముందుకు పోయేటప్పుడు అందరి ప్రేమ ఆదిరామాలు ఆనాడు కూడా స్ఫూర్తినిచ్చిన నాగుల మల్లయ్య గారి ఆలోచన కావచ్చు ఈసారి కాకపోతే ఇప్పుడుగా దీనికి ఇప్పుడు మన బిడ్డలు గెలిపించుకుందామని ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు ఏకమై 2023లో గట్టుకుంటే ఇచ్చిన సందర్భం దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చినటువంటి బాధ్యతను కూడా సమర్థవంతంగా భవిష్యత్తులో కూడా మీకంటూ అవకాశం వస్తే ఏం చేసిండ్రు అనకుండా ఉండడానికి మనకంటూ అవకాశం వస్తే కూడా వారి కంటే మించి పరిపాలన చేయగలుగుతాం అనేటువంటి మాటను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈ జిల్లాలో ఇప్పుడు మీరు లెక్క తీస్తే 1000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చట్టసభలో వారు తప్ప మన వాళ్ళు ఎవరు కూడా పరిపాలించడానికి అర్హులు కాలేము అనేటువంటి భావన నుంచి ఈరోజు మనకంటూ అవకాశం వచ్చినాక వాళ్ళకి మించి మనకు అవకాశం వస్తే పరిపాలన చేయగలగనటువంటి ఆలోచన ఎంత సాగటువంటి ప్రార్థనలు చేస్తూ ఉండిపోతున్నారు. ఈరోజు డాక్టర్ అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయినప్పుడు ఎక్కడ చదువుకున్నాడు ఆయన కూడా అట్టాడు వర్గాలు వచ్చినటువంటి ఉన్నత శిఖరాలకి వారు కూడా సైంటిస్ట్ గా అనేక సేవలు అందించినటువంటి వ్యక్తి.
అంటే ప్రతిభ కలిగిన వారిని గుర్తించి వారికి అవకాశం ఇస్తే తప్పనిసరిగా సేవా రంగంలో ముందుకు దూసుకు వెళ్ళేటువంటి శక్తి సామర్థ్యాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఉండేది చెప్పడానికి కోసం ఈరోజు మహిళాంటి వాళ్ళ కోసం వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాం, ఈ ప్రాంతంలో ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అణగారిన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల చైతన్యం కోసం నాగుల మళ్ళీ ఆనాడే చేసినటువంటి పోరాటంగా ఆనాడే చేసినటువంటి చైతన్యాన్ని తీసుకుపోయినటువంటి వాటిని మనంతా కూడా పుణికి పుచ్చుకొని ఇప్పుడు కూడా ముందుకు సాగవలసిన అవసరం ఉంది. సాటి పౌరులు సాటి మిత్రులకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మనమందరం కూడా అండగా నిలబడి వారికి మంచి కార్యక్రమంలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి నాకు సత్యనారాయణ గారు చైర్మన్ కూడా బాధ్యత స్వీకరించి ఉన్నారు. ఈరోజు 3 రోజుల క్రితం ఈరోజు 4th ఆగస్టు వస్తూ ఉంది. నాకు మల్లయ్య గారికి సంబంధించిన కార్యక్రమం తప్పనిసరిగా వస్తుంది చెప్పని వారి మాటి కూడా 11 బాగుంటుంది. ఈలో కూడా ఉద్యోగులు అడ్వాన్స్ సెక్రటరీ సంబంధించి కూడా పూజ పనులకు వస్తాకి వినియోగం అనడం వల్ల ఒక హాఫ్ అవర్ లేట్గా బయలుదేరడం జరిగింది. దాన్ని మన్నించాలని చెప్పి నాకు సత్యనారాయణ గారికి ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు చెప్తూ మరి ఇతరులు మిత్రుడు అన్నట్టుగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తాం, కానీ వరుసగా 39 సంవత్సరాలైనా ప్రతి ఏటా వారి పేరు ఈ విధంగా గౌరవంగా పురస్కార అవార్డుగా ఇవ్వడం 2 రకాలు. ఇక్కడ ఒక రకంగా తండ్రి పేరున్న ప్రేమను ఈ ఉన్నటువంటి అంటే ప్రేమలు అంతరించిపోతున్నటువంటి సందర్భంలో చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. దీంతో పాటు ఎవరైతే ఆయా రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి ప్రోత్సాహంగా స్ఫూర్తి ఇవ్వడానికి సన్మానాలు పురస్కారం చేయడం వల్ల అది మరొకరికి స్ఫూర్తిగా జరిగి వచ్చే సంవత్సరం నేను కూడా బాగా చదువుకొని ఇలాంటి పురస్కారం అందుకోవడం చెప్పినటువంటి ఆలోచన కలిగే విధంగా ఉండేటువంటి కార్యక్రమంగా నేను భావిస్తూ ప్రత్యేకంగా వారికి అభినందన అందిస్తూ నాకు ఆహ్వానించినటువంటి మీ కుటుంబ సభ్యులు ప్రతి తర్వాత చూస్తున్నా. అందరికీ నమస్కారం. అమ్మని నిన్న రోజు నాకు ఇల్లు కాదని చెప్పిన సాయంత్రం ఎక్స్పోమని నీ లోపల నీకు ఫోన్ ద్వారా స్వాగతం చేసి స్వయం సర్వం చేస్తున్నా. నిన్న రావాల్సి ఉండే సమయం సరిపోలేదు. మా టౌన్ ప్రెసిడెంట్ గారు ఫోన్ మాట్లాడి చెప్పి